పార్టీ నేషనల్ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ నిజంగా కూడా 12 సంవత్సరాలు వ్యధ అంటే ఆయన కష్టపడ్డ అది ఈరోజు మరి సభకు తెలియజేసారు. చాలామంది తెలియకుండొచ్చు. మేము కూడా ఆ రోజు గజ్వల్ పాదయాత్రలో కూడా నేను, మోరిశెట్టి శ్రీనివాసు, తర్వాత జగని రమేష్, నల్లబడి బసంత్ కూడా ఆ రోజు మధ్యలో వచ్చి సాంఘీభావం తెలియజేశాం. చాలా మరి ఇటువంటి కష్టపడే వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఇక్కడైతే ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో మన గురించి కాకుండొచ్చు ఈ పోరాటం అనేది. మనకు అనగారిగిన మన ఆర్యవైశ్య సోదరులు చాలామంది కూడా చాలా బీద అవస్థలు ఉన్నారు. వాళ్ళ గురించి పోరాటం చేసినా కూడా మనకు మన కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఏర్పడుతుంది. మరి ఈరోజు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని కూడా అందరి తరఫున మనం దిగ్విజయం చేయాలని ఈ యొక్క పోరాట మన కాజన్ సత్యనారాయణ ఈరోజు సభను ఎన్నుకోవడం జరిగింది. మరి ఇటువంటి ప్రతి కాలనీలో ప్రతి ఏరియా వైజ్ కూడా ఇటువంటి చర్చాగోష్ఠులు చాలా పెడుతున్నాడు. మరి అందుకనే ఈ అవకాశం మాకు ఇచ్చిన చాలా సంతోషం. మరి ఇప్పుడు మన చైతన్యపురి కార్పొరేటర్ మన ఏకైక కార్పొరేటరు మనకు ఎప్పుడైనా ఆది రాత్ 12 గంటలకు కూడా మన పిలుపు మేరకు ఎప్పుడైనా కూడా మనకు ఆర్యవైశ్యులకు ఏదైనా సమస్య ఉందంటే ముందుండి వస్తున్నా అని చెప్పి మన సమస్యలను తీర్చే ఒక ఏకైక వ్యక్తి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారు. మన ఏరియాలో ఉన్న లీడర్లలో కూడా మంచి అనుభవజ్ఞ వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్నారు. ఈ యొక్క లక్ష్య సాధన గురించి కూడా అన్నగారు మనకు చాలా విలువైన సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాం. నిర్వాహకులు మంచుకొండ సురేందర్ గారు, వైశ్య వికాస వేదిక పాత్రధారి, సూత్రధారి, కార్యాచరణలో బాటసారి మా కాజన్ సత్యనారాయణ గుప్తా గారు మరియు వైశ్య పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2-3 విషయాలు మీ దగ్గర చర్చించాలనుకుంటున్నాను. దయచేసి కొద్దిగా మీకు ఇబ్బంది కూడా కలగవచ్చు, కొద్దిగా ఆత్మాభిమానం కూడా అడ్డం రావచ్చు. పెద్ద మనసుతో క్షమించాలి నన్ను. ఎందుకంటే మనము ఈ యొక్క వైశ్య కులంలో పుట్టి ఎంతో గర్వంగా బతుకుతున్నాం మనం. ఎందుకంటే సమాజం మొత్తం సేవ చేసుకుంటూ మరి అటువంటప్పుడు మన యొక్క ఈ కులానికే ఈ దౌర్భాగ్యం ఏంది, సమాజంలో మనం చిన్న చూపు చూపడం. వైశ్యుడు సమాజంలో సేవా గుణంలో అందరికంటే అన్ని కులాల కంటే ముందుంటాడు. వేరే ఏ కులం వాడు కూడా ఒక్క ఎంగిల్ చేతితోటి ఎంగిల్ మెతుకు కూడా కొట్టాడు. అయినా వానికి విలువ వీని కోమటోడు అంటాడు. ఇదంతా కూడా మనం ఈ యొక్క సంఘాల పేరు మీద చాలా రకాలుగా మనం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో పనులు చేసినాం, కార్యక్రమాలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ రాజ్యాధికారం దిక్కు మాత్రం మనం పోలే. రాజ్యాధికారం దిక్కు పోయిన రోజే మన సంఘానికి, మన కులానికి, మన జాతికి విలువ వస్తుంది. అందరూ మాట్లాడుతున్నారు. నేను రాజకీయంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా, భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నాను. 4 సార్లు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ తరఫున పోటీ చేసిన ఏకైక వ్యక్తిని. ఏ పార్టీ తరఫున కూడా హైదరాబాద్లో నేనే. మరి నా వెనక ఎవరు లేరు. నా పక్కకు లెఫ్ట్ లేడు, రైట్ లేడు, బ్యాక్ లేడు, ఫ్రంట్ లేడు, పైన లేడు, కింద లేడు. అంటే వైశ్యుని శక్తి ఎంత గొప్పదంటే మీరు గుర్తుంచుకోవాలా. వైశ్యుడు ఒక్కడే ఈ యొక్క ప్రపంచాన్ని జయిస్తాడు. ఆ శక్తి మనలో ఉన్నది. కానీ అది మనం వెలికి తీయం, బయటికి తీయం. ఏమైనా మళ్ళీ నాకు సురేంద్రన్ ఉండాలి, నాకు కాజన్ సత్యనారాయణ ఉండాలి, నాకు ఇంకో మల్లికార్జున ఉండాలి, ఇది ఉండాలి. ఈ 5 మంది పోతే ఒక అన్నదానం చేయాలి, ఆ మాస దానం చేయాలి, పుణ్యానికి అన్నదానం చేయాలి, కుంకుమ పూజ చేయాలి. నేను పూజలకు వ్యతిరేకం కాదు, పూజలు చేయాలి. మీకు పూజ చేసే ఇష్టం ఉంటే మీ భార్య పిల్లల్ని తీసుకుపోయి గుడికి పోయి పూజ చేసుకొని మీ ఇంటికి పోండి. మనము సమాజానికి సేవ చేస్తుంటే సమాజం మనం గుర్తుపడతలేదు. ఎందుకు చేయాలి సమాజానికి? ఒక రెడ్డోడు ఎక్కడ పూజ చేస్తాడా? ఒక కమ్మోడు ఎక్కడ పూజ చేస్తాడా? ఒక కమ్మోడు ఏమన్నా అన్నదానం పెట్టిండా? ఒక ఎలమైన పెట్టిండా? మరి వాళ్ళకు సమాజంలో ఏ స్థానం ఉన్నది? మనకే స్థానం ఉన్నది. ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? పొద్దున్న లేస్తే అంటాము మనకి ఎమ్మెల్యే సీట్లు కావాలి, కార్పొరేటర్ సీట్లు కావాలి. ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు ఇవ్వాలి మీకు? కులాల వారీగా సీట్లు ఇచ్చుకుంటూ పోతే 300 కులాలు, ఉపకులాలు కలిపి ఉన్నాయి. 300 సీట్లు కావాలి. మీరు తెలుసుకోవాలి. ఇస్తారా కులాల ప్రకారం 300 సీట్లు? మరి మనం ఎందుకు అడుగుతున్నాం? కులం ప్రకారం? కులానికి ఇచ్చారు 2 సీట్లు 3 సీట్లు, కులాన్ని అడ్డం పెట్టి మొత్తం కులాన్ని నమ్మేస్తే
ఎప్పుడు కూడా చూస్తున్నాను నేను గత 40 ఏళ్ళ నుంచి మహాసభ ఉంటుంది, ఇంకో ఐవేఫ్ ఉంటుంది, ఏది ఉంటుంది కూడా అఫిలియేటెడ్ ఏదైనా ఉండని, వీళ్ళందరూ కూడా చేసే పని ఏంది అంటే ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు మనవి. ఏ వైశ్య సంఘం కానీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఈ సంస్థ బాధ్యత ఏందయ్యా అంటే పూజల పునస్కారాల గురించి కాదు ఈ సంఘం పెట్టింది. వైశ్యునికి చేదోడు వాదోడుగా ఉండాలా, వాని కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలా, ఈ రకంగా సంఘం కావాలి. కానీ ఏదైనా ఒక అధికార పార్టీ రాగానే అందరు పొలోమని ఆ పార్టీలకు పోతారు. ఇక నీకు వేరేవానికి సేవ చేస్తావు, వేరేవానికి ఎక్కడ న్యాయం చేస్తావు. ఒకే వారికి కొమ్ము కాస్తూ ఉంటే సంఘం అధ్యక్ష భాషలు ఉన్నాడు అట్లా కొమ్ము కాస్తే ఈ రకంగానే ఉంటుంది. మరి మనం ఏం చేయాలి? అరే పోరాటం చేస్తారు హక్కుల కోసం, సాధన కోసం. ఎందుకు ఇస్తారు హక్కులు? నువ్వు అడుగు తీస్తారా? అందరూ అడుగుతారు, అన్ని కులాలలో ఇవే మీటింగ్లు పెట్టి అడుగుతారు. నేను చౌటుప్పల్ మునుగోడు ఎలక్షన్లో చౌటుప్పల్లో 2 బూత్ల ఇన్ఛార్జ్ను నేను చూసిన స్వయంగా. అంటే నేను చాలా ఎలక్షన్లు చూసిన, బట్ పూర్తి స్థాయిగా ఆ బూతులు మొత్తం నా మీదే డిపెండ్ పెట్టి నేను పనిచేసిన. నాకు అగ్నెస్ట్గా 34 బూత్లు ఒక బూత్లనే మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నాకు అగ్నెస్ట్గా పనిచేసిండు. నేను 2 బూతులు చేసిన. ఇంకో బూత్కేమో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి గారు ఉండే. నేను తిరుగుతుంటే రాజ్యాధికారం గురించి నాకు అంటే ఈ రాజకీయంలో ఉన్నాను కాబట్టి అసలు రాజకీయం అంటే ఏంది, ఏ రకంగా మనం ముందుకు పోలే చేయాలని చూస్తుంటే మనోళ్ళని చూస్తుంటే అన్ని కులాల దగ్గరికి ఆ నాయకులు వాళ్ళ ఇళ్ళలో పోయి కూర్చొని మీ ఓట్లు ఇవ్వండి అయ్యా, మీ కాలు మొక్తాము, మీ బాంచన, మీరు చెప్పినది వింటాము, మీ ఓట్లు ఇస్తే మీకు కావాల్సిన మేము చేసి పెడతామని అంటే మనోళ్ళు పోయి ప్రగతి పనిలో కూర్చుంటారు. ఇక వాడు ఎందుకు భయపడతాడే? బతిలాడి ఓటేస్తున్నాం, మనం బతిలాడి ఓటేస్తున్నాం. నాయకులు వస్తారు ఎలక్షన్లప్పుడు మీ కులం ఓట్లు కావాలంటారు. మనం ఉబ్బిపోతాం. ఈ ఎమ్మెల్యే వచ్చిండు, ఆ మంత్రి వచ్చిండు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిండు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు, ఉబ్బిపోతాం. ఎలక్షన్లు అయిపోయినా తెల్లారితే మన ఆడ పెళ్ళికి రాడు, మన ఆ సావుకు రాడు, మన దినాలకు రాడు, మన బర్త్డేలకు రాడు, దేనికి రాడు. ఎందుకయ్యా ఆడు? పోనీ అట్లనే ఉంటామా? పొద్దున్న లేస్తే ఆ ఎమ్మెల్యే కాడికి లెఫ్ట్కు రైట్కు పూల పోకేలు షాల్వాలు మనకి ఎందుకయ్యా? కష్టం వస్తే రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి మన దగ్గర ఉంది. 10కి 100 ఖర్చు పెట్టి మీరు పని చేసుకోవచ్చు. అంతేగాని మనము ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే ఏది కాదు. మీ అందరి కూడా శక్తి ప్రదర్శన చేయండి. కాచం గారు చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం తెలియదు, తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి కాచమన శిష్యుడు, ఆయన రూమ్లో పండుకున్న రోజులు మేము కళ్ళతో చూసినాం. ఉద్యమ స్ఫూర్తి ఈ వేదిక పెట్టినప్పుడు నేను చెప్పినాను, అన్నా మళ్ళీ ఏం పెట్టుకుంటున్నావు ఈ దుకాణం, నువ్వు రాజకీయంగా నీకు చాలా అవకాశం ఉండే. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కన్వీనర్ అంటే మామూలు ముచ్చట కాదు. మీకు తెలియదు అసెంబ్లీ కన్వీనర్ అంటే రాజకీయ భాషలో. అందరూ ఏమనుకుంటారంటే కార్పొరేటర్ నా ఇంటికి వచ్చి అడిగిరు, నేను తీసుకోలే, ఇంకో ఆయన అదంటాడు. నీ కార్పొరేటర్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు, నీకు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయి చూపించు. ఇవాళ రాజకీయంలో మనము సీట్లు అడుగుతున్నాం అనుకుంటే ఒక 4 సీట్ల మీదే మనం ఆధిపత్యం చెల్లించగలుగుతాం. ఒకటి సిద్దిపేట అనుకోండి, ఒకటి మిర్యాలగూడ అనుకోండి, ఒకటి ఎల్బీనగర్ అనుకోండి, ఒకటి ఖమ్మం అనుకోండి. అంతకంటే మీకు ఏం అవకాశం లేదు. అక్కడనే మనం ఏం చేయలేకపోతున్నాం. నువ్వు ఇంకెక్కడ అడుగుతావు? నువ్వు ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీలా 4-5 డివిజన్లనే మనకు ప్రాతినిధ్యం. మనము ఎందుకంటే కమ్యూనిటీ నమ్ముకుంటాం కాబట్టి మన భావదరిద్రం. ఎందుకంటే మన కులంలో ఓట్లు ఉంటే మనకు ఓట్లు పడితే మనం గెలుస్తాం. ఎందుకంటే ఆ రకంగా కూడా మీరు ఇక్కడ ప్రయత్నం చేస్తలేరు. ఒక సరుణంలో నిలబడాలన్నా, ఒక గడ్డనారంలో నిలబడాలన్నా, ఒక ఆర్కేపురంలో నిలబడాలన్నా, ఒక చైతన్యపురంలో నిలబడాలన్నా ఆడ కూడా లేదే. పొద్దున్న లేస్తే మళ్ళీ టీఆర్ఎస్ కోమట్లు, బీజేపీ కోమట్లు, కాంగ్రెస్ కోమట్లు. నీకు పక్కోడు ఎందుకు విలువిస్తాడయా? నువ్వు పోరాటం ఇప్పుడు ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి, ఈ రోజున వైశ్య జాతిలో రాజకీయంగా పైకెత్తిన వాళ్ళని మీరు చూడండి. ఎవరు సంఘం నుంచి ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే, ముఖ్యమంత్రి కాలే, అయినాక మనం దగ్గరికి పోయినాం, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఇన్ని జరుగుతున్న సమాజంలో ఇన్ని చేస్తున్నా మనకి ఇప్పటికి కూడా జ్ఞానోదయం కావడం లేదు. ఏమైనా మళ్ళీ మనం ఒకటే. ఒక ఆయన మిర్యాలగూడ నుంచి కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు, భార్య భర్తలు ఉంటారు, హైదరాబాద్కు పొలం అని వస్తారు. ఇడికి రాగానే ఆయన ఏదో ఆయన పని చేసుకుందంటే వీళ్ళు ఊకోరు.
మళ్ళీ ఒక 5 మంది కోమట్లకు పోయి ఒక 500 రూపాయలు అమ్మ సన్నదానం రాయని ఆయన ఇంట్లో బాయిలు వేసుకుంటారు. ఈయన బాయిలే ఉంటాడు, ఈ బాయిలే ఉంటాడు, ఇక బాయిలకి బయటికి రాడు ఈయన లోకం. మరి రాజకీయంగా ఎట్లా పైకి వస్తాడు, ఎట్లా వస్తాడు? కోమట్ల శత్రువు అంటారో అది చాలా తప్పు. వాడు శత్రువైనా, నాకు మోసం చేసినా, నన్ను ఎక్కడ నమ్మించి బొండిగా కోసినా నేను ఆయన వెంబడే ఉంటానాలే. మన విషయంలోనే ఈ మాటలు మాట్లాడుకోవాలి, బయటోని విషయంలో ఈ మాటలు మాట్లాడొద్దు. బయటోని విషయంలో ఈ మాట్లాడద్దు. ఎందుకంటే నేను రాజకీయం చూస్తుంటాను. నా వెంబడున్న నా దోస్తు రెడ్డి అవతల నాకు ఇంకో రెడ్డితోటి యుద్ధం జరుగుతుంటే వీడు వాందికే మాట్లాడతాడు. మరి ఇవన్నీ కూడా తెలిసి మళ్ళీ మనం ఇంకా పొద్దున్న లేస్తే ఈ వైశ్య వికాసము, హక్కుల సాధన, మరి ఈయన పెట్టిండు హక్కుల సాధన, వైశ్య వికాసం, మరి దీనికి బలం ఎట్లా కావాలి? ఇవన్నీ ఆలోచన చేస్తేనే దానికి బలం వస్తుంది. వైశ్య గర్జన పెట్టిన ఆ వైశ్య గర్జన గురించి మనం ఆలోచన చేస్తే ఉంటుంది. ఏ కులపలు కూడా చూడండి, వాళ్ళ యొక్క ఫ్యామిలీతో మంచిగా గడుపుతారు, కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. రెండోది చేస్తే రాజకీయమే చేస్తారు, ఇంక వేరే చేయరు. మీరు చూడండి, ఏ కులం వాళ్ళు కూడా వాడు పూజ చేసుకుంటే మన ఫ్యామిలీని తీసుకొచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం? ఎవరు లేనాడు ఒక పూజ పెడతాం, 500 మందిని పిలుస్తాం. 500 మంది అయితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా పూర్తిగా దేవుని దగ్గరికి పోయి నువ్వు దండం పెట్టుకొని లీనమైతేనే నీకు దేవుడు దగ్గర అవుతాడు. ఇది మర్చిపోతున్నాం. నేను దేవునికి పూజని ఎక్కడ నేను చేయొద్దు అని అనను. చేయండి మీ కుటుంబం వరకు, అన్నదానం చేయండి మీ కుటుంబం వరకు. ఎందుకు సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం? ఎవరు లేని బాధ్యత ఎందుకు అంటే దానాలు ధర్మాలు చేయండి. ఎవరు తిన్నారు అంటే 10 మంది కలిసిన అవుతుందా? దీంతో పాటు రాజకీయం చేయండి. రాజకీయం చేస్తూ రాజ్యాధికారం దిక్కు మనం ముందుకు పోతేనే మన కులానికి గౌరవం, లేకపోతే ఏం గౌరవం ఉండదు. ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా ఎన్ని పెట్టినా ఇదే ఉంటుంది. 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుండు కాజమన్న. మళ్ళీ ఒక పోరాటం మేలుకొల్పాలని నేను అనుకుంటాను. మరి మీరు మేలుకొల్తారో మేలుకుంటారో మేలుకోరో. మరి మీరు మేలుకోవాలంటే ఏం చేయాలి? నేను చాలా రాజకీయంగా చూస్తుంటాను. నేను ఒక వైశ్య బిడ్డగా నేను నా డివిజన్లలో కానీ, కాన్స్టిట్యున్సీలలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో పర్యటన చేస్తుంటాను. ఒక్కనే పోతుంటాను నేను. నా వెనక 4 రమ్మని రారు, నేను అడగను. ఎందుకంటే వీళ్ళకి నామోషి, వాడేమంటాడో వీడేమంటాడో. నా జాతిని ఎందుకు కించపరచుకోవాలి? నేను వాళ్ళ భయాన్ని నేను బయటకు ఎందుకు తెలియపరచాలి? ఒక రెడ్డి అయినా, ఒక కమ్మైనా, ఒక వెలమైనా రాజకీయ నాయకుడు అంటే ఆయన ఇంటికాడికి పోతాం మనం. రాత్రి పూట పోయి పైసలు ఇచ్చి వస్తాం, పొద్దున పూట పోయి పనులు చేసి వస్తాం. ఏం అవసరం ఉంది నీకు? నువ్వు రాజకీయంలో లేవే, రాజకీయ పోస్టులు లేవే నీకు, ఒక అసెంబ్లీ కన్వీనర్ కాదు కదా, ఒక జిల్లా అధ్యక్షుని కాదు కదా, నీకెందుకే? హ్యాపీగా వ్యాపారం చేసుకో. మన సంఘ బాధ్యతలు నిర్వహించాలి, అది కూడా ముఖ్యం మనకు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. అన్నదానాలు, ఈ పూజలు అవి కాదు. ఈ సంఘాన్ని మేల్కొల్పే కార్యక్రమం నిర్వహించాలి, సంఘాన్ని మేల్కొల్పే కార్యక్రమం నిర్వహించాలి, సంఘాన్ని కలుపుకోే కార్యక్రమం నిర్వహించాలి. ఎప్పుడైతే సంఘాన్ని కార్యక్రమం నిర్వహిస్తామో వాడే మన ఇంటికి వస్తాడు. వాడు మన ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి మీరు, మనం అక్కడికి పోవడం కాదు. మీరు ఎన్ని కార్యక్రమం చేసే శుద్ధదండగా ఒక ఎస్సీ నాయకుడు ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు, ఒక విలమైన నాయకుడు ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు, ఒక కమ్మాయిన ఉంటే ఆయన ఇంటికి పోతారు, ఒక గౌన్ లైన్ ఉంటే ఆయన ఇంటికి పోతారు, ఒక యాదవ్ ఉంటే ఆయన ఇంటికి పోతారు. మన ఇంటికి మాత్రం ఎవడు రాడు. కానీ మనం మాత్రం మళ్ళీ ఎంబడే నేను చేస్తా అన్న కాచమన్న జర కిషన్ రెడ్డి ఇంటికి పోవాలనే, మల్లికార్జున అన్న జర కిషన్ రెడ్డి పొద్దున్న రావే, నా కార్లో కూర్చో 5 మంది, నేను పోయి చాలా చెప్తా. ఎందుకు? దేనికి? ఏం చేస్తుండు? నీకేమైనా పోస్ట్ ఇస్తున్నాడా? ఏమన్నా అంటే ఒక 2 టెంపుల్ కమిటీ డైరెక్టర్లు, ఒక మార్కెట్ కమిటీ అంటే ఎందుకు ఇస్తారు తెలుసా? అది నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి పెడతామని చెప్పి, పక్కన ఇంట్లోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి పెడతామని చెప్పి. వేరే ఇయ్యరు, వేరే నీకు ఇయ్యరు. మనకి ఇచ్చిన 4-5 పోస్టులు కూడా ఏ పార్టీ కూడా ఏం చేస్తుందంటే ఈ కులాన్ని అడ్డం పెట్టి వాళ్ళు అమ్మేస్తారు కాబట్టి ఆ పైనోనికి ఇరా నాయన 2 పోస్టులు అని అంటారు. ఈ కులం అమ్ముకోవచ్చు, మనం కొనుక్కోవచ్చు. మా ప్రేమన్న అన్నాడు, ఈ జ్ఞాపకం రాలేదా వైశ్య కార్పొరేషన్ మీరు ఏం చేశారని చెప్పి. మన నాయకులకు దమ్ముందా? మన సమాజం పేరు మీద వాళ్ళు చైర్మన్లు తెచ్చుకురు, ఎమ్మెల్సీలు అయినరు.
అంటే నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ సమస్య చెప్తున్నాను. మనం అట్లీస్ట్ ఒక్కసారి అరే మా జాతి ఇప్పుడు మాకు ఈ యొక్క ఉద్యోగం వచ్చింది, కానీ మా జాతి వెనుకబడి ఉన్నది, వాళ్ళు ఎక్కడ పోయినా మమ్మల్ని నిలదీస్తున్నారు, మమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నారు, మేము ఏం జవాబు చెప్పాలి మా జాతికి అని కనీసం ఆలోచన చేసిరా? చేయలే. మరి ఎవరు చేయాలి? వాళ్ళనే ఎందుకు అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు మన సమాజానికి పెద్ద స్థానంలో ఉన్నారు కాబట్టి, అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నా. నువ్వు లేకపోతే నేను అడగపోతున్నాను, నువ్వు ఒక మహాసభకు అధ్యక్షుడు కాకపోతే నేను అడగపోతున్నాను, ఫెడరేషన్కి అధ్యక్షుడు కాకపోతే అడగపోతున్నాను, సేవా కేంద్రానికి పెద్ద కాకపోతే అడగపోతున్నాను. వేరే వాళ్ళు ఉంటే అందుకనే ఇండివిజువల్ బాడీ ఉండాలి మనకు. మీరు ఇక మాట్లాడతలేరు, ఎవ్వరు మాట్లాడరు దీని గురించి. ఎవరు అడగాల మన కోసం కష్టం వస్తే? ఆయన టీఆర్ఎస్ ఉండే, నేను బీజేపీ ఉండే, బీజేపీని అడగాడు, టీఆర్ఎస్ అడగాడు. ఎవరైతే స్వయం ప్రతిపత్తి గల బాధ్యత ఉంటుందో వాళ్ళు మాత్రమే అడగలుగుతారు, ధైర్యం చేసి ముందుకు రాగలుగుతారు. మనం కూడా వాళ్ళని కూడా పోగలుగుతాం. కానీ ఇట్లా మీటింగ్లు పెట్టుకొని కాచమన్న 1,00,000 మందితో పెట్టి మళ్ళీ మిమ్మల్ని మేల్కొల్పి బయటికి రాగానే మళ్ళీ మనం ఇట్లా అయినాం అనుకో, ఇంకో 5 ఏళ్ళు వస్తుంది. దాని తర్వాత నాలాంటి రంగనరసింహగుప్తా ఒకసారి వచ్చి మాట్లాడిపోతాడు, సురేంద్రనాథ్ వచ్చి మాట్లాడిపోతాడు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ ఒకటి మాట్లాడతాడు. ఇట్లే ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నాను, 10 ఏళ్ళ కింద నుంచి కూడా మా మురిశెట్టి సీనన్నను కానీ మా కాచమన్నను కానీ నేను చాలామందితో చెప్తా, అరే మనము రాజకీయంగా ఈ ప్రాంతంలో వెనుకబడి ఉన్నాము, 40,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి అంటే ఎవడు మనం లెక్క కూడా పెట్టరు, అసలు మన ఓట్లు కూడా కావు. ఆడే వేస్తాడు, పో వాడు వచ్చి వేసిపోతాడు, పోరా పోయి వాడి ఇంటికి పోయింది, వాడు వచ్చి వేసిపోతాడు. అరే ఉన్న అవకాశాలు 2-3 డివిజన్లు ఉన్నాయి, తిరుగుతున్నారు కదా మీరు, తిరగకపోతే అడగపోతుండేని తిరుగుతున్నారు మీరు. అరే బయటకు వచ్చి ఒక పార్టీలో ఏదో ఒక పార్టీలో ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని అగ్రెసివ్గా పోతే మీకు కంపల్సరీ అవకాశం వస్తుంది. ఉదాహరణకు నేనే, నాకు ఎవడైనా వెనక ఉన్నాడా? 4 సార్లు పోరాటం చేసి సీట్ తెచ్చుకున్నా. మా మామకు తెలుసు, ఎలక్షన్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినా ఏ రకంగా హెల్ప్ చేసిండో నాకు తెలుసు. కొంతమంది మనకు అంటే నా 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 రక్తమే నా జాతే, నాకు అగ్నేష్గా చేసినా కానీ నా జాతే అని చెప్తా. ఎందుకంటే మన యొక్క భావదరిద్రం ఏంటంటే మన ప్రాణం చిన్నది, ఆలోచన పెద్దది, చెయ్యి కూడా పెద్దది. అవి మనం తక్కువ చేసుకో. మన జాతికే ఉపయోగపడ్డట్టు పని చేయి, దానం చేసినా ఇంకోటి చేసినా కోమటోనికే చెందాలే, లేకపోతే చేయకు. నీ రూపాయి జేబులోకి వెళ్ళి బయటికి పోతుందంటే ఒక కోమటోనికే పోవాలి, లేదా పోవద్దు, చేయకు. ఎక్కడైనా సరే ఈ రకమైన భావన వచ్చి రాజకీయం దిక్కు పోయి రాజాధికారం దిక్కు ఆలోచన చేసే నీకు అన్ని విలువలు వస్తాయి, నడుచుకుంటూ వస్తాయి. వద్దంటే నీకు కార్పొరేషన్ ఇస్తారో, కమిషన్ ఇస్తారో, మంత్రి పదవి ఇస్తారో, ఎమ్మెల్యే ఇస్తారో, వాడు వచ్చి ఓటు అడిగే రోజు మీరు తెప్పించుకోవాలి. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్న మీ అందరికీ కూడా ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్ళీ కూడా మనందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతంలో వైశ్యులు చాలామంది, అంటే ఓటు బ్యాంక్ పరంగా మనం సుమారుగా 50,000 దాటుతున్నాము. కాబట్టి అందరం ఐక్యమత్యంగా, ఆయన చెప్పిండు కదా నాకెందుకు అనొద్దు, అన్న చెప్పిండు మనకు పనికొచ్చే ప్రోగ్రాం ఉంది చేద్దాం, అన్న చెప్పిండు ఆయనకు ఓటు వేద్దాం అనాలే. రంగనరసింహ ఇంటికి వస్తాడు ఒక ఎమ్మెల్యే, అరే మీ జోళ్ళని అందరూ వేయాలంటే పక్కా వేస్తానా, కానీ మా సురేంద్ర ఇంటికి పో, ఎందుకంటే ఆయన కూడా పెద్ద మనిషి, ఆయన ఇంటికి పోతాడు. మురిశెట్టి సీనన్న ఇంటికి పంపించాలి, మురిశెట్టి సీనన్న ఇంటికి పోతాడు, మల్లికార్జున ఇంటికి పంపాలా, మల్లికార్జున ఇంటికి పోతా తిప్పాలా. ఎట్లా తెలుస్తుంది మన ఓటు బ్యాంక్, ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు తిప్పరా? నేను తిరిగినా కాబట్టి నేను చెప్తున్నా, గవర్నర్ 10 గవర్నర్లను తిప్పుతాడు, గొల్లైనా 10 గొల్లలైనా తిప్పుతాడు, రెడ్ అయినా 10 రెడ్ అయినా తిప్పుతాడు. ఎందుకు? వాళ్ళ ఓటు బ్యాంక్ విలువ గురించి. కాబట్టి ఓటు అనే దానికి విలువ ఎప్పుడైతే మనము చూపిస్తామో, మన ఓటు సత్తా, అప్పుడే అన్నీ దిగి వస్తాయి. కాబట్టి దయచేసి ఈ రకంగా కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. వైశ్య వికాస వేదిక ఇప్పుడు అన్నీ చెప్పినా కానీ మళ్ళీ నాకు కూడా కొద్దిగా నా జాతి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నా వంతు ప్రయత్నంగా పెద్ద సంఖ్యలో తీసుకొస్తాను. మన అందరం కూడా కలిసికట్టుగా, అందరి బాధ్యత, ఇప్పుడు ఆయన ఒక్కరి బాధ్యత కాదు ఇది, ప్రతి ఒక్కరిది కూడా
నా సొంత బాధ్యత. మళ్ళీ నా పక్కకు నా సురేందర్ అన్న వద్దు, నాకు వద్దు, నేను ఒక్కరిని ఎంతమంది తీసుకొస్తా, ఆ రకంగానే ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా పక్క ఆయనతో సంబంధం లేకుండా 5 మందినా 10 మందినా 15 మందినా తీసుకొచ్చే బాధ్యత మనం పూనుకుందాం. 2 రోజులు పూజలు పక్క పెడదాం, ఇంకో దానాలు పక్క పెడదాం, ఇంకో అన్ని పక్క పెట్టి మన జాతి గౌరవం కోసం, జాతి అభివృద్ధి కోసం పాటుపడదాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.